యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది యాప్. యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు. నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా, నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కోట్లు కావాలి. 1 కోటి కోట్లు ఏడున్నాయి? ఏడున్నాయి చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంకె బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు, మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు. మీకు వస్తలేవు పైసలు. రైతుకు రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది. మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు. ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి. పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి. తప్ప ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు.